ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చేయలేకపోయి ఛానల్ సబ్స్క్రైబ్. సో బై ఫస్ట్ చూసుకుంటే మాత్రమే శాంసంగ్ వాళ్ళ నుంచి అంట. సో శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ F70e స్మార్ట్ ఫోన్ అఫీషియల్ లాంచ్ అయితే చేసేసి 6 మిలియన్ బ్యాటరీతో పాటు వచ్చి మంచి ఫీచర్స్తో పాటు వచ్చింది. 17th ఫిబ్రవరి రోజున అఫీషియల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. బేస్ వేరియంట్ అవుతుంది 13,000కి వస్తుంది. అది 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సపరేట్గా డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను, వెయిట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. ఒప్పో వాళ్ళు ఒప్పో K14 5G స్మార్ట్ ఫోన్ అయితే ఉందో బ్లూటూత్ SIG సర్టిఫికేషన్తో స్పాట్ అయిందనమాట. K14 X 5G కూడా ఉందన్నమాట. సో దీనిలో నాకైతే మంచి ఉంది, నాకైతే జర బాగానే అనిపించింది. చూడాలి స్పెసిఫికేషన్ ఫీచర్స్ వైజ్ అయితే మెన్షన్ అయితే చేసారు ఇక్కడ. 120Hz రిఫ్రెష్ రేట్, AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది, 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్, స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అని అయితే దీంట్లో కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డాయి. అడిషనల్గా కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక నేను అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించి న్యూస్ చూసుకుంటే మాత్రం ఇది మన ఇండియన్ AI గురించి అనమాట. సర్వం AI ఏదైతుందో గూగుల్ వాళ్ళ జెమినై ChatGPTతో పాటు కొన్ని దాంట్లో బీట్ చేసింది అనేసి అయితే ఒక పోస్ట్ అయితే బయటపడ్డది. అండ్ ఇక్కడ ఇది OLMO OCR ఓవరాల్ పర్ఫార్మెన్స్లో సర్వం AI అవుతుందో ఇది సర్వం విజన్ AI అవుతుందో బీట్ చేసింది అంటారు. ఇంకొకటి వచ్చేసరికి అయితేనేమో బుల్బుల్ అనేది ఒక AI ఉందన్నమాట. సో ఇది ఒకటి లాంగ్వేజెస్ని ట్రాన్స్లేషన్ చేస్తుంది అనేసి తీసుకొచ్చి ఇది వర్జన్ 3 అనమాట. టెక్స్ట్ టు స్పీచ్ మోడల్ అయితే తీసుకొస్తుంది. సో ఇవి రెండు AIs అయితే మీకు బాగా ట్రెండింగ్ అయితే కొడుతున్నాయి ఈ మధ్య 2-3 డేస్లో. నేను చెక్ చేసిన కాడికి ట్రై అయితే చేయాలంటే ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే అడోబ్ యానిమేట్ నుంచి అనమాట. సో ఇది యాక్చువల్లీ చూసుకుంటే 2-3 డేస్ బ్యాక్ న్యూస్ అనమాట. సో కొన్ని పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళడం వల్ల అప్డేట్ అయితే లేట్ వచ్చింది అనుకోవచ్చు. ఏంటంటే రీసెంట్గా నేను అప్పుడు చెప్పినా కదా అడోబ్ వాళ్ళు ఆపేస్తారని. సో దీన్ని అఫీషియల్గా మెయింటెనెన్స్ మోడ్లోకి తీసుకొచ్చారన్నమాట అడోబ్ యానిమేట్ అనేది. అంటే పెద్దగా మేజర్ చేంజెస్ ఏమి రావు, బగ్స్ ఎర్రర్స్ చిన్న చిన్న వస్తాయి, ఇట్లా చిన్న ఆప్టిమైజేషన్ అప్డేట్స్ వస్తాయి తప్పించి ఇంకేం లేదనేసి అయితే పెట్టారు. సో చాలా మటుకు అందరూ బాగా ట్రోల్ చేసి బ్యాక్లాష్ వచ్చేసరికి లాస్ట్కి ఏమైంది డైరెక్ట్ మెయింటెనెన్స్ మోడ్ తీసుకొచ్చాం అనేసి అయితే తీసుకొచ్చింది. సో చూడండి నా ఒపీనియన్లో మీకు టైం ఉంటే ఇట్లా ఎప్పుడైతే షిఫ్ట్ అయిపోండి అనేసి అయితే అంటారు 2D యానిమేషన్ అడోబ్ యానిమేషన్ యూజ్ చేసేవాళ్ళం. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ASRock నుంచి అనమాట. సో ASRock వాళ్ళ మదర్ బోర్డ్స్లో AMD ప్రాసెసర్లు ఏవైతున్నాయో మనకి రీసెంట్గానే కాలిపోతున్నాయి, డెడ్ అయిపోతున్నాయి, కొన్ని ఇష్యూస్ అయితే వస్తున్నాయి కదా. దానికి వీళ్ళు X870 X870కి బీటా బయోస్ అప్డేట్లు అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మదర్ బోర్డ్ల లిస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ ఇది బయోస్ వర్షన్ చూసుకుంటే 4.7.AS01 బీటా అప్డేట్ అనమాట. దీంట్లో మదర్ బోర్డ్స్ ఏవైతున్నాయో X870 Pro RS, X870 Pro RS Wi-Fi, X870 Pro-A Wi-Fi, X870 Riptide Wi-Fi, X870 Steel Legends Wi-Fi, X870 Nova Wi-Fi, X870E Taichi, X870E Taichi Lite. ఈ మదర్ బోర్డ్స్కి బయోస్ అప్డేట్ అయితే వచ్చింది. ఒకవేళ ఇట్లా మీరు అప్డేట్ ఇష్యూస్ వస్తున్నాయి లేకపోతే ASRock వాళ్ళ మదర్ బోర్డ్ ఉందంటే మాత్రమే ఒకసారి చెక్ చేసుకోండి. నా అడ్వైజ్ ఏంటంటే ఇది బీటా అనమాట. సో స్టేబుల్ వచ్చేదాకైతే ఆగండి అంటాను. ఇన్ కేసు మీకు ఇష్యూ ఉందంటే మాత్రం ఇది చేసేసుకోండి అనేసి ఒక అడ్వైస్. మళ్ళీ ఒకసారి ఇంకో సెకండ్ టైం కూడా స్టేబుల్ వచ్చినప్పుడు స్టేబుల్లో కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళు చెప్పండి. సో ఇంటెల్ వాళ్ళైతే ప్రిపేర్ చేస్తారు అనమాట. వాళ్ళది Z990 అండ్ Z970 చిప్సెట్ని అయితే ప్రిపేర్ చేస్తారు అనుకోవచ్చు. నోవా లైక్ డెస్క్టాప్ సిపీస్కి ప్రిపరేషన్స్ అవుతాయి అనేసి అయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ అది కోర్ అల్ట్రా 400S నోవాలెక్ సిపీస్కి అయితే కొత్త ప్లాట్ఫామ్ కన్ఫర్మ్ అయిందని అయితే అంటారు. అండ్ సాకెట్ చూసుకుంటే మాత్రమే LGA 1954 సాకెట్తో పాటు కూడా వస్తుంది. ఎప్పుడు లాంచ్ అవ్వచ్చు అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2026 అనమాట. ఏం మాట్లాడుతున్నా ఇంకా ఇయర్ ఉందిగా అంటే అంతే, ఇంకా ఇయర్ ఎండ్కి వచ్చేస్తుంది. నవంబర్ కానీ డిసెంబర్లో కానీ మనకి మార్కెట్లోకి వచ్చేస్తుండొచ్చు. అక్టోబర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చూడాలి, ఇంకా టైం అవుతుంది, 10 months పెట్టుకోండి. కాబట్టి గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో నేను ర్యాండమ్గా చెక్ చేసినప్పుడు నాకు వచ్చింది అప్డేట్. ఇది కొంచెం పాతది అనుకోవచ్చు, యూస్ఫుల్ అయితే అనేసి అది అనుకున్నా. ఇది ఓల్డ్ క్లాసిక్ 2D గేమ్ని 3D చేసినప్పుడు ఏంటంటే సూపర్ మీట్ బాయ్ 3D అనే గేమ్ అయితే మీకు అవైలబుల్ ఉంది. పర్చేస్కి అయితే కాదు, ఇది డెమో వర్షన్ అవైలబుల్ ఉందన్నమాట. సో కొంచెం టఫ్ హార్డ్గా ఉంటుంది. ఒకవేళ ట్రై చేసుకోవాలి అంటే ఇట్లా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అనమాట. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.